హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మొదటి అప్డేట్ చూసినట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి మార్చి నెలాఖరులోగా పరీక్షలు పూర్తి. 16,340 పోస్టుల భర్తీ. జీవో 117 రద్దుతో మరి హెచ్జిటిలో చిగురించిన ఆశలు. లాంగ్వేజ్ పండిత్ వ్యవస్థను పునరుద్ధరణ. డిఎస్సి ద్వారానే గ్రంథాలయ ఉద్యోగాలు. ఓకేనా, ఎవరైతే గ్రంథాలయ కోర్స్ చేసి ఉంటారో వారికైతే డిఎస్సి ద్వారానే భర్తీ చేస్తామన్నట్లుగా ఇక్కడైతే తెలుస్తుందండి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కోడ్ ముగియగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీన్నైనా కొంచెం జాగ్రత్తగా భర్తీ చేయాలి. ఏవేవైతే రోస్టర్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్ది భర్తీ చేయాలని అయితే కోరుకుందాం. ఇటీవల గ్రూప్ 2 కేసు చాలా అంటే పెద్దగా మారే అవకాశం ఉందండి. సో క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మరి విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో కూడా కేసు వేస్తామంటూ కూడా కొంతమంది అయితే చెప్పడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్ష అంటూ మరొక అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారండి. రాష్ట్ర వ్యాప్తంగా 92% మంది హాజరు. ప్రశ్నాపత్రం సులువుగా ఉందన్న మెజారిటీ అభ్యర్థులు. చాలా అంటే చాలా సింపుల్గా ఇచ్చారండి. పేపర్ చూస్తే షాక్ అవుతారు. ఇదేంటి గ్రూప్ 4 పేపరా, జూనియర్ అసిస్టెంట్ పేపర్ అన్నారు. జూనియర్ అసిస్టెంట్ పేపర్ అయినా కూడా ఈ మధ్య కాలంలో చాలా టఫ్ ఇస్తున్నారు, గ్రూప్స్ లెవెల్లో ఇస్తున్నారు. కానీ గ్రూప్ 2 పేపర్ ఇంకెంత టఫ్ ఇవ్వాలి కదా. చాలా అంటే చాలా సింపుల్గా ఇచ్చారండి. ఏదో పరీక్ష పెట్టామన్నట్లుగా ఏపీపీఎస్సి పెట్టడం అయితే చూడవచ్చు. ఈ యొక్క పరీక్ష చాలా అంటే చాలా సింపుల్గా అయితే వచ్చాయి. మరి ఎకానమీ ప్రశ్నలు కొంత కష్టంగా వచ్చాయన్న పలువురనైతే మనము చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 175 పరీక్ష కేంద్రాలని ఏర్పాటు చేశారు. 92,250 మంది మెయిన్స్కు అర్హత సాధించగా 86,459 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరైనట్లుగా ఏపీపీఎస్సీ అయితే తెలపడం జరిగింది. రిజర్వేషన్ రోస్టర్ విధానంపై స్పష్టత వచ్చే వరకు ఈ పరీక్షను వాయిదా వేయాలన్నటువంటి అభ్యర్థుల ఆందోళననైతే మరి పట్టించుకోలేదు ఏపీపీఎస్సీ. ఓకే, మరి ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో చాలా గట్టి బందోబస్తు చేశామన్నట్లుగా అయితే తెలుస్తుంది. సో ఇక్కడైతే తెలియచేయడం అయితే చూడవచ్చు. ప్రాథమిక కీపై 25 నుంచి 27 వరకు అభ్యంతరాల స్వీకరణ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, సో ఇదండి మరి ఆర్థిక వ్యవస్థపై 18 ప్రశ్నలు అంటూ అయితే ఇక్కడ తెలుస్తుంది. మరొక బిగ్ అప్డేట్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీలు సచివాలయ ఉద్యోగులతో భర్తీ అంటూ ఇక్కడైతే మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు తెలియజేశారు. ఇప్పటికే గ్రూప్ 2లో అభ్యర్థులకు అన్యాయం జరిగింది అని మొరపెట్టుకుంటుంటే మరి రానున్నటువంటి జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయాల్సినటువంటి ఉద్యోగాలను సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేస్తామని అయితే ఇక్కడ మెన్షన్ చేయడాన్ని కొంత కలవరపెట్టే అంశమే అండి. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా మంచి ఉద్యోగాలండి ఇవి. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉంటాయండి ఇందులో. ఓకేనా, మరి సచివాలయ ఉద్యోగులను తీసుకెళ్ళి దాంట్లో వేయడం అనేది సరైనది కాదు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రజలకు సత్వర పారదర్శక సేవలు అందించాలని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులకు సూచించాడు. అసోసియేషన్ నేతలు కోరిన విధంగా శాఖలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, ఖాళీ పోస్టులను సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సబ్ రిజిస్ట్రార్ అసోసియేషన్ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ విధంగా మరి మాట్లాడడం అయితే మనము చూడవచ్చు. ఇది 100% రానున్నటువంటి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ద్వారా రానున్నటువంటి ఉద్యోగాలను కోత విధించేటువంటి నిర్ణయంగానే మనమైతే చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క నిరుద్యోగులు కూడా దీన్నైతే యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో అయితే ప్రజెంట్ లేదు. ఓకేనా, చూద్దాం మరి ఏం చేస్తారనేది. నెక్స్ట్ ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ అయితే చూద్దామండి. గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రోస్టర్ తప్పుల విషయంలో సుప్రీంకోర్టులో కేసు వేస్తామంటూ కూడా ఇక్కడైతే తెలపడం చూడవచ్చు. మరి గుమ్మా శ్రీనివాస్ యాదవ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 23వ తేదీన ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 ప్రధాన పరీక్షలను
ఒక బ్లాక్ డేగా పరిగణిస్తున్నామని, నిరుద్యోగుల విషయంలో ఏపీపీఎస్సీ మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి పక్కా ప్రణాళికతో గ్రూప్ 2 ప్రధాన పరీక్ష నిర్వహణలో ఒక కొత్త నాటకానికి తెరతీశారని కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మరియు హైకోర్టు న్యాయవాది గుమ్మ శ్రీనివాస్ యాదవ్ గారు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రూప్ 2 ప్రాథమిక పరీక్ష ద్వారా 92,250 మంది ప్రధాన పరీక్షలు రాసేందుకు అర్హత సాధించగా, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టులో జారీ చేసిన జీవో నంబర్ 77, మీకు ఒక హైలైట్ విషయం చెప్పాలంటే జీవో నంబర్ 77లో చాలా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి మరి విశ్లేషకులు అయితే తెలియజేస్తున్నారండి. జీవో నంబర్ 77 మరి ఇందులో రోస్టర్ పాయింట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2 ప్రధాన పరీక్షల నిర్వహణ వలన అభ్యర్థులకు నష్టం కలుగుతుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి నామమాత్రపు లేఖ రాసినట్లుగా నటించి ప్రధాన పరీక్షలు నిర్వహించేలా మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని చెప్పడం అయితే చూడవచ్చు. ఏపీపీఎస్సీ మాత్రం పరీక్ష వాయిదా వేస్తే శాసనమండలి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. గతంలో యూపీఎస్సీనే స్వయంగా ఎన్నికల కోడ్ సమయంలో సివిల్ సర్వీసెస్ పరీక్ష వాయిదా వేసిందని ఆయన ఈ సందర్భంగా తెలపడం అయితే చూడవచ్చు. ఏపీపీఎస్సీ మొండి వైఖరిగా ప్రవర్తించి ప్రధాన పరీక్షకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారనే మరి వంకర మాటలతో అభ్యర్థుల మానసిక, శారీరక, ఆర్థిక స్థితిపై తీవ్రమైన ప్రభావం చేసిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులందరూ గ్రూప్ 2 ప్రధాన పరీక్ష విషయంలో రాత్రి 9 గంటల వరకు ఆందోళన చేస్తుంటే చివరి నిమిషంలో ఏపీపీఎస్సీ పరీక్షలు యథాతథమని చెప్పడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. సో దీనిపైన ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి అభ్యర్థులకు న్యాయం జరిగేలా మరి సుప్రీంకోర్టులో కేసు వేస్తామని కూడా ఇక్కడైతే చెప్పడాన్ని చూడవచ్చు. ఓకేనా. మరి ఇప్పటి వరకు మరి మెగా డిఎస్సి ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని అభ్యర్థులను మరి కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని కూడా ఇక్కడైతే తెలపడం చూడవచ్చు. సో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏటా జనవరి 1వ తారీఖునే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. మరి అది ఏమైంది? సో రాజకీయ నాయకులు ఏ విధంగా ఉన్నారంటే ఎన్నికయ్యే వరకు ఒక మాట, ఎన్నికైన తర్వాత ఇంకొక మాట. ఎలాగూ గెలిచాంలే, ఒక సంవత్సరం కాగానే అన్నీ మర్చిపోతారు అని చెప్పేసి అయితే ఆ ధోరణిలో మరి ఈ రాజకీయ పార్టీలు అయితే వెళ్ళడం మనం చూడవచ్చండి. సో ఎంత దారుణము. ఎవ్రీ ఇయర్ జనవరి 1కే జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పారు, మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు, అదే అటకెక్కింది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో విడుదల చేసిన గ్రూప్ 2లో రోస్టర్ విషయంలో మరి తప్పులు ఉన్నాయని మరి మనకు అధికారికంగా ఎవరు అడ్వకేట్ జనరల్ గారు, రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి అయినటువంటి అడ్వకేట్ జనరల్ గారు ఒప్పుకున్నారు స్వయాన. ఓకేనా. అంతేకాకుండా దాంట్లో తప్పులు ఉన్నాయని తెలిసిన ప్రభుత్వం కూడా మరి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎందుకు సవరించలేదు? ఓకేనా. అందులో తప్పులు ఉన్నాయని తెలిసి పరీక్షలు పెట్టాల్సిన అవసరము ఏముంది? దాన్ని సవరించే పెట్టచ్చు కదా. ఏ ఉద్దేశంతో ఈ పరీక్షలు నిర్వహించారని అయితే మరి అభ్యర్థులైతే ప్రశ్నించడాన్ని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఒకవేళ గ్రూప్ 2 పరీక్ష ఇప్పుడు అయిపోయిందండి. సో ఇప్పుడు ఏపీపీఎస్సీ ఏం చేయవచ్చు అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిజల్ట్ ప్రకటించవచ్చు. ఓకేనా. రిజల్ట్స్ ప్రకటిస్తే ఏమవుతుంది తెలుసా అండి? సో మన జేఏసీ వారు కూడా, మన నిరుద్యోగ ఐక్యవేదిక వారు కూడా చాలా ఈ విషయాలను అయితే చర్చించడం అయితే జరిగిందండి. చాలా విషయాలైతే అభ్యర్థులకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. అభ్యర్థుల పక్షాన స్టాండ్ అయితే చాలా చాలా గ్రేట్గా చెప్పుకోవచ్చండి. అయితే రిజల్ట్స్ ఒకవేళ ప్రకటిస్తే థర్డ్ పార్టీ వస్తుందండి మధ్యలోకి. థర్డ్ పార్టీ అంటే ఏంటి? సో రిజల్ట్స్ ప్రకటిస్తే ఎన్నికైన వారి జాబితా వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? లేదు మేము ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాము, మామూలుగా ఎలా తొలగిస్తారు అని చెప్పి వాళ్ళు కూడా కేసేస్తారు. సో ఇది పెద్ద గందరగోళంగా మారే అవకాశం అయితే ఉంది. సో ఇది రిజల్ట్స్ ప్రకటించక ముందే ప్రభుత్వాన్ని వేడుకొనైనా సో రోస్టర్ పాయింట్స్ ఏపీపీఎస్సీ ద్వారా సవరించాలని అయితే కోరుకున్నాం. కావాలంటే కొత్త జీవో ఈ 77 జీవోలో చాలా తప్పులు ఉన్నాయని అయితే చాలా స్పష్టంగా అందరికైతే అర్థమైందండి. ఈ జీవోను సరిచేయాలని, రోస్టర్ పాయింట్లు సరిచేయాలని అయితే మనం అందరము కోరుకున్నాము. సో గైస్, దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.